తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన సమావేశమై ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లను హైకమాండ్కి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపుతా ఉంది. 6వ తారీఖు మంగళవారం నాడు సమావేశం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సోనియా గాంధీని కలిశాడు. సోనియా గాంధీ ఒకటే చెప్పింది, నాకు లోక్సభ సీట్లు ఎన్ని తేగలుగుతారు, నాకు అది ముఖ్యం. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ఆ సిట్టింగ్ ఎంపీలని మీరు తీసుకోండి, సీట్లు ఇవ్వండి, మన గెలుపు ముఖ్యం. మన పార్టీ వాళ్ళు ఓడిపోయే వాళ్ళకంటే సిట్టింగ్ లోక్సభ సీట్లు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళను ప్రోత్సహించి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకుందాం అంటుంది సోనియా గాంధీ. కనుక ఈ ప్రతిపాదనలు పంపించినా ఇవి ఎంతవరకు ప్రతిపాదనలుగా మిగులుతాయి, తుది నిర్ణయం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీ వేణుగోపాల్ చూస్తాడు. కేసీ వేణుగోపాల్ అయిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఫైనల్ టిక్ పెట్టేది ఎవరంటే సోనియా గాంధీ. సోనియా గాంధీ పార్టీ మారి ఒక్కరోజైనా సీట్ ఇచ్చేయండి. ఇప్పుడు పెద్దపల్లిలో వెంకటేష్ నేత పార్టీ మారాడు. ఆమె అక్కడే రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పెద్దపల్లిలో ఈయన పార్టీ మారి సిట్టింగ్ వచ్చాడు, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి వచ్చాడు, కనుక ఆయనకి మనం సీట్ ఇచ్చేద్దాం అని చెప్పింది. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డే కాదు, సోనియా గాంధీ కూడా కంకణబద్దులయ్యింది. ఇది ఇలా ఉంటే మైనంపల్లి హనుమంతరావు దాదాపు 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉంటూ ఆంతరంగికుడుగా ఉంటూ ఓ రకంగా బంధువు కూడా అవుతాడు కేసీఆర్కి. ఈయన కూడా వెలమ సామాజిక వర్గం. ఆయన ఒక బాంబు పేల్చాడు. త్వరలో 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ చేరిక కూడా ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికల ముందే జరుగుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ 2 రాజ్యసభ సీట్లు కాదు 3 కైవసం చేసుకుంటామని ఆయన పత్రికాముఖంగానే బాంబు పేల్చాడు మైనంపల్లి హనుమంతరావు. ఇంకో మాట కూడా అన్నాడు, ఈ మార్పిడి అనేది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, కేసీఆర్ నువ్వు నేర్పిన విద్యే. నువ్వు 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పదవి ఆశ చూపి వాళ్ళని చేర్చుకోలేదా? కనుక నీవు నేర్పిన బాటలోనే మేము కూడా నడుస్తాం. నువ్వు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయటానికి కాంగ్రెస్ పార్టీని లేవకుండా డిపాజిట్లు కూడా లేకుండా ఉండే పరిస్థితి తెచ్చిన నువ్వు, నీ బాటలోనే మేము కూడా నీ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, మైనంపల్లి హనుమంతరావు పత్రికాముఖంగా ప్రకటించాడు. ఇప్పుడున్న 9 మంది లోక్సభ సిట్టింగ్ ఎంపీలు 2018లో డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 17 సీట్లు పోటీ చేస్తే 9లో మాత్రమే గెలిచింది. ఆ 9లో ఒకరు మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో పోటీ చేసి గెలిచాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. ఇక 8 మందిలో ఒకరు వెంకటేష్ నేత పెద్దపల్లిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇక 7 ఉన్నారు. ఈ 7 కూడా సిట్టింగ్ ఎంపీలను సోనియా గాంధీ చెప్పింది రేవంత్కి, మనం ఆ 7 కూడా కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేయండి, కాంగ్రెస్ పార్టీ మనం సీట్లు ఇద్దాం. ఆ బీఆర్ఎస్లో ఉండి మొత్తం ఎంపీలందరూ కూడా
పార్టీలు మారి ఇతర పార్టీలకు వెళ్ళిపోయారనే ఓ ప్రచారం ప్రజల్లో జరగాలి అని చెప్పింది. ఆ విధంగా మహబూబ్ నగర్ సిట్టింగ్ అక్కడ మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన తను పోటీ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున తన అన్న కుమారుడు జీవన్ రెడ్డి, మన్నెం జీవన్ రెడ్డి, ఆయన్ని పోటీలో పెట్టి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించాలనే వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయనకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వటంలా అక్కడ వేరే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే, అక్కడ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేని గువ్వల బాలరాజును రంగంలో దింపాలని ఉన్నారు. రాములు కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ లేదా బీజేపీలో పార్టీ మారి పోటీ చేద్దాం, సిట్టింగ్ ఎంపీ రాములు కానీ రాములు కుమారుడు కానీ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేద్దామని ఉన్నాడు. ఆ విధంగా నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ కూడా మళ్ళీ పోటీ చేసే పరిస్థితి లేదు. జహీరాబాద్లో బీబీ పాటిల్ ఉన్నాడు. బీబీ పాటిల్ ఆయన కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మనం గెలవం, ఆయన పక్క చూపులు చూస్తున్నాడు. బీజేపీ పార్టీలో చేరితే ఆ ప్రాంతంలో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో లింగాయతులు చాలా అధికంగా ఉన్నారు. లింగాయతులందరూ హిందువులు. ఈ రామజన్మభూమి దెబ్బకు జై శ్రీరామ్ నినాదాలతో లింగాయతులందరూ కూడా బీజేపీ కోటేస్తే జహీరాబాద్లో బీజేపీ గెలుస్తుంది. అందువల్ల బీబీ పాటిల్ పార్టీ మారి బీజేపీలో పోటీ చేద్దామని ఉన్నాడు. ఇక చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున గెలుపు తథ్యం. అందువల్ల అక్కడ ఉండే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎలాగో బీఆర్ఎస్ గెలవం, బీజేపీలో మనకు ప్రవేశం లేదు, కాంగ్రెస్కి వెళ్ళి ఎలా ఉంటుంది, పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడు. ఇక మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలిచినా అది ఈసారి బీజేపీ కైవసం చేసుకోబోతుందని ఊహాగానాలు ఉన్నాయి. వరంగల్లో పసునూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీ, ఆయనకి సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఆరూరు రమేష్కి ఇద్దామంటున్నారు. అందువల్ల పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే కాంగ్రెస్ సీట్ ఇస్తే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ పార్టీ తరఫున బీజేపీలో చేరి పోటీ చేద్దామని ఉంది. ఇక మహబూబాబాద్లో మాలోతు కవిత, రెడ్డి నాయక్ కుమార్తె, ఆమెకి సీటు ఇచ్చినా మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, అందువల్ల గెలవనని ఆమె కూడా ఎందుకు ఈ గెలవని పార్టీ బీఆర్ఎస్లో పోటీ చేయటం, మనం కాంగ్రెస్కి వెళ్తే గ్యారంటీగా గెలుస్తామని ఆమె కూడా కాంగ్రెస్ పక్క చూపులు చూస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఆమెకు సీట్ ఇవ్వకపోతే ఎలాగో కాంగ్రెస్, సీట్ ఇస్తానన్నా కూడా మహబూబాబాద్లో గెలిచే పరిస్థితి లేదు. ఇక ఖమ్మంలో నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ. నామా నాగేశ్వరరావు ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్. ఆయనకి రాజకీయ సిద్ధాంతం కంటే కూడా ఆయన యొక్క వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ, తదుపరి టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళటానికి కూడా ఏమాత్రం వెనుకంజ వేయడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేసినా గెలిచిపోతారు. ఇప్పుడు అక్కడ జరిగిన ఎన్నికల్లో 18 సార్లు ఎన్నికలు జరిగితే 16 సార్లు స్థానికేతరులు గెలిచారు ఖమ్మం. వాళ్ళు స్థానికేతరులను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్నవాళ్ళు. ఈ విధంగా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ తరఫున, కారు పార్టీ తరఫున పోటీ చేస్తే ఓటమి తథ్యం. అక్కడ డబ్బులు నష్టం, గెలిచే పరిస్థితి లేదు. అందువల్ల నామా నాగేశ్వరరావు కూడా అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. అంటే హోల్సేల్గా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీలు ఎవ్వరూ మళ్ళీ పోటీ చేయడానికి కానీ సిద్ధంగా లేరు.